టీచర్స్ గైడ్ వారి వీక్లీ బులెటిన్కు స్వాగతం. ఈ వారంలో జరిగినటువంటి ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం. 10th పరీక్షలు 10వ తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా 6,66,698 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కాబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,839 పరీక్షా కేంద్రాలను పరీక్షల విభాగం ఏర్పాటు చేసింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 156 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లు, 289 సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. సమస్యాత్మకమైన 209 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు సివిల్ దుస్తుల్లోనే పరీక్షలకు హాజరు కావాలి. విద్యార్థులు హాల్ టికెట్లను చూపించి ఏపీఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణం సౌకర్యం పొందే అవకాశం అనేది ఉంది. బాల వికాసంపైనే దేశ భవిష్యత్. అమరావతిలో బాలోత్సవం సెంటర్లు ప్రారంభం. పాల్గొన్న న్యాయమూర్తి ఏ పార్థసారథి. దేశ భవిష్యత్ బాలల వికాసంపై ఆధారపడి ఉందని ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్ట్ అండ్ 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఏ పార్థసారథి అన్నారు. అమరావతి బాలోత్సవం సెంటర్ల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గవర్నర్పేటలో ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పిల్లలను పెంచడం అంటే వారి మేధస్సుని అభివృద్ధి చేయడమని తెలిపారు. పిల్లలను కించపరచకుండా, ఇతరులతో పోల్చకుండా పెంచాలని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సూచించారు. ఆసెట్ 2019 విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం 2019-20కి గాను వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్ణయించే ఏయూ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆసెట్ 2019 ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా విశ్వవిద్యాలయం, దాని అనుబంధ కళాశాలతో పాటు విజయనగరంలోని గురజాడ అప్పారావు యూనివర్సిటీలో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంఎస్సి, ఎంఏ, ఎంకామ్, ఎంహెచ్ఆర్ఎం, ఎంజేఎంసి, ఎంఎల్ఐఎస్సి, ఎంఈడి, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి జియాలజిస్ట్, కెమిస్ట్రీ, బిఎఫ్ఏ కోర్సులు ఉన్నాయి. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 15, 2019. పూర్తి వివరాలకు www.audoa.in అనే వెబ్సైట్ను సందర్శించండి. సిబిఎస్ఈ బడిపై మోజు. ఏటాటా పెరుగుతున్న అనుబంధ పాఠశాలల సంఖ్య. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. నగరాల్లో ఎగువ మధ్యతరగతి తల్లిదండ్రులు అధికంగా మొగ్గు. కేంద్రీయ మాధ్యమిక విద్యా మండలి సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలల సంఖ్య ఏటాటా పెరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వాటి సంఖ్య పైకి ఎగబాగుతోంది. గత 7 సంవత్సరాల్లో దేశంలో ఆ బడులు 71% పెరగడం విశేషం. నగరాల్లో సిబిఎస్ఈ పాఠ్య ప్రణాళికతో విద్యనందించే పాఠశాలలో తమ పిల్లల్ని చదివించేందుకు ఎగువ మధ్యతరగతితో పాటు మధ్యతరగతి కుటుంబాలు సైతం ఆసక్తి చూపుతున్నాయి. ఇందుకు తమ పిల్లలు చదివేది సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పుకోవటం ఒక హోదాగా, గొప్పగా భావిస్తుండటం ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రైవేట్ బడులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మూతపడుతున్నాయి. అదే సమయంలో సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలల సంఖ్య అధికమవుతోంది. మెట్రో నగరాలతో పాటు చిన్న నగరాల్లోనూ అవి విస్తరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కేంద్రీయ విద్యాలయాల సంఖ్య పెరుగుతుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో సిబిఎస్ పై అవగాహన పెరుగుతోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లో వాటి సంఖ్య తక్కువగా ఉన్న వృద్ధి శాతం ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 2016-2018 మధ్య 28% పాఠశాలలు పెరిగి వృద్ధిలో మొదటి శాతంలో నిలిచింది. దేశంలో 2,293 రాజకీయ పార్టీలు, గుర్తింపు పొందినవి 66 మాత్రమే. మిగతావన్నీ రిజిస్టర్డ్ పార్టీలే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. భరోసా, సబ్సీ బడి, రాష్ట్రీయ సాఫ్ నీతి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వద్ద ఈ మధ్య రిజిస్టర్ అయిన కొత్త పార్టీల పేర్లివి.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి నుంచి మార్చి 9 వరకు ఏకంగా 149 కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. అంతకుముందు 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో 58 కొత్త పార్టీలు ఈసీ వద్ద పేర్లు నమోదు చేసుకున్నాయి. ఇలా చిన్న పెద్ద పార్టీలన్నీ కలిసి ఇండియాలో 2293 పార్టీలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అయితే వీటిలో గుర్తింపు పొందిన పార్టీలు మాత్రం 66 మాత్రమేనని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. గుర్తింపు పొందిన వాటిలో 7 జాతీయ పార్టీలు కాగా 59 ప్రాంతీయ పార్టీలేనని పేర్కొంది. ఉద్యోగుల ఆరోగ్య పథకంపై ఉపసంఘం ఏర్పాటు నిలుపుదల. రాష్ట్రంలోని ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు తీరుపై సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఉపసంఘాన్ని సోమవారం నిలిపివేశారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఉద్యోగులకు ప్రోత్సాహకం 5 పెంపు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగం చేస్తూ ఉన్నత విద్యను అభ్యసిస్తే ఇచ్చే ఏకకాల ప్రోత్సాహకాన్ని 5 రెట్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగంలో చేరిన అనంతరం ఉన్నత డిగ్రీలు సంపాదిస్తే ఇంతవరకు 2,000 నుంచి 10,000 వరకు ప్రోత్సాహం ఇస్తుండగా దాన్ని 10,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు పెంచింది. 3 ఏళ్ల వ్యవధి ఉన్న డిగ్రీ డిప్లొమా చేస్తే 10,000 వస్తుంది. 3 ఏళ్ల కన్నా ఎక్కువ వ్యవధి ఉన్న డిగ్రీలు డిప్లొమాలు చేస్తే 15,000 రూపాయలు లభిస్తుంది. 1 ఏడాదిలోపు వ్యవధి ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ డిప్లొమా చేసిన వారైతే 20,000 రూపాయల ప్రోత్సాహకానికి అర్హులవుతారు. ఏడాది కన్నా ఎక్కువ వ్యవధి ఉన్న పీజీ కోర్సులు చేస్తే 25,000 లభిస్తుంది. పిహెచ్డి వంటి డిగ్రీలు చేస్తే 30,000 రూపాయలు ఇస్తారు. చేసే ఉద్యోగంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న డిగ్రీలను చేస్తే ఇందుకు అర్హులవుతారు. ప్రభుత్వ సౌజన్యంతో ప్రత్యేక సెలవు తీసుకొని చేసే డిగ్రీలకు ఇది వర్తించదు. ఉద్యోగులు జాగ్రత్త. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది. దీన్ని ఎవరూ కాదనలేరు. ఒకరిని కించపరచకుండా స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు తమ అభిప్రాయాలను ఇష్టారాజ్యంగా బహిరంగపరచడానికి వీలు లేదు. పార్టీ పేరుతో, అభ్యర్థి పేరుతో సామాజిక మాధ్యమాల్లో చర్చలు పెట్టడం, పోస్టులు చేయడం చేయకూడదు. ప్రభుత్వ ఉద్యోగులైనా ఉపాధ్యాయులైనా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో నడుచుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా రాజకీయ ప్రచారంలోనూ బహిరంగ సభల్లోనూ పాల్గొనకూడదు. సామాజిక మాధ్యమాల్లోనూ సొంత అభిప్రాయాలను వ్యక్తపరచకూడదు. ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నడుచుకుంటే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లే అవుతుంది. 23I ఏం చెబుతోంది అంటే ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల ప్రచారం చేయకూడదన్న నిబంధన 1949 సెప్టెంబర్ 17 నుంచే ఉంది. 23I సెక్షన్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తారు. ఆ పార్టీకి మద్దతు ఇవ్వండి, ఆ ఓటు వేయండి, వీళ్ళకి వేయండి, నలుగురిలోనూ మాట్లాడిన బంధువులను, స్నేహితులను ప్రభావితం చేసిన, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసిన చర్యలు తప్పవు. ప్రతి శాఖలోనూ పార్టీకో అభ్యర్థికో మద్దతు తెలిపే ఉద్యోగులు, ఉపాధ్యాయులు లేకపోలేదు. ఎన్నికల నియమావళి నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇబ్బందులకు గురికాక తప్పదు. కోడ్ వర్తిస్తుందా? సైకిళ్ల పంపిణీపై స్పష్టత కరువు. కొనసాగించవచ్చన్న విద్యాశాఖ కమిషనర్. జిల్లాలో రిటర్నింగ్ అధికారుల అభ్యంతరం డోలాయమానంలో విద్యాశాఖ. ఉన్నత పాఠశాలలో 8-9 తరగతుల విద్యార్థుల కోసం ప్రభుత్వం కేటాయించిన సైకిళ్ల పంపిణీ చేసే విషయంలో అధికారులు డోలాయమానంలో ఉన్నారు. గతం నుంచి అమలులో ఉన్న ఈ పథకం కాబట్టి బాలికలకు సైకిళ్లు అందజేయాలని విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి డిఓలకు ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో జిల్లాల్లో కొన్ని చోట్ల పంపిణీ చేపట్టడానికి ప్రభుత్వం చేయగా ఫిర్యాదులు అందడంతో రిటర్నింగ్ అధికారులు నిలిపివేశారు. 10వ తరగతి ఇన్విజిలేషన్ విధుల్లో నిర్లక్ష్యం కారణంగా మొదటి 2 రోజుల్లో 8 మంది ఇన్విజిలేటర్లపై చర్యలు. ఈసారి విద్యార్థుల కంటే 10వ తరగతి పరీక్షల ఇన్విజిలేటర్లు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటనలు అధికంగా వెలుగు చూస్తున్నాయి. తెలుగు 2 పేపర్ల పరీక్షలో కలిపి ఇప్పటికీ వరకు 8 మంది ఇన్విజిలేటర్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. మొదటి రోజు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 4గురిని
పరీక్షల బాధ్యతల నుంచి తప్పించగా మంగళవారం మరో 4పై చర్యలు తీసుకున్నారు. తూర్పుగోదావరిలో 2, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలో ఒక్కో ఇన్విజిలేటర్లను పరీక్షల బాధ్యతల నుంచి తప్పించారు. మే 15 నాటికి డిఎస్సి నియామకాలు పూర్తి. జూన్ 12న విధుల్లో చేరిక పాఠశాల విద్యాశాఖ కసరత్తు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ద్వారా 8,504 ఉపాధ్యాయ నియామకాలకు రంగం సిద్ధమవుతోంది. వీటిలో 7,902 జనరల్ డిఎస్సిలో నోటిఫై చేసిన పోస్టులు కాగా 602 స్పెషల్ డిఎస్సిలో నోటిఫై చేసిన పోస్టులు ఉన్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగానే నియామకాలు, శిక్షణ కార్యక్రమం పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతోంది. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు ఏప్రిల్ 11న జరగనున్నందున ఆ తర్వాత షెడ్యూల్ విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. తాజా సమాచారం ప్రకారం డిఎస్సి నియామకాలు మే 15 నాటికి పూర్తి చేసి కొత్త టీచర్లకు ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఆయా టీచర్లకు మే 29 నుంచి జూన్ 9 వరకు శిక్షణ ఇస్తారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే జూన్ 12న వీరు విధుల్లో చేరుతారు. జనరల్ డిఎస్సి 2018లో నోటిఫై చేసిన 7,902 టీచర్ పోస్టులకు మొత్తం 6,08,155 మంది దరఖాస్తు చేసుకున్న వారిలో 5,05,547 మంది పరీక్ష రాశారు. మొత్తం 57 కేటగిరీల్లో టీచర్ పోస్టులు ఉన్న దానిలో 46 కేటగిరీలకు సంబంధించి ఇప్పటికే ఫలితాలు విడుదల చేశారు. మరో 6 కేటగిరీల ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. పాఠశాల వార్షికోత్సవ గ్రాంట్లు విడుదల. ఆర్సీ నంబర్ SSA 30/2019 తేదీ 21/3/2019 ఆఫ్ SPD SSA AP. ప్రాథమిక పాఠశాలలకు 100 లోపు రోళ్ళు ఉంటే 1000 రూపాయలు, 100 కంటే ఎక్కువ రోళ్ళు ఉంటే 1,200 రూపాయలు. అప్పర్ ప్రైమరీ స్కూల్స్ 100 లోపు విద్యార్థులకు 1,200 రూపాయలు, 100 కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలకు 1,500 రూపాయలు చెల్లిస్తారు. ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రులు, కృష్ణా, గుంటూరు పట్టభద్రులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయుల నియోజకవర్గాల పరిధిలో శుక్రవారం జరిగిన శాసనమండలి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 1,72,415 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 1,21,379 మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కును కలిగి ఉన్నారని, వీరిలో 54% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. కృష్ణా జిల్లాలో 6,829 మంది, గుంటూరు జిల్లాలో 1,41,970 మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు కలిగి ఉండగా వారిలో 45.95% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో 5,691 మంది, విజయనగరంలో 5,208 మంది, విశాఖలో 8,694 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా వీరిలో 89.60% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. లాంగ్వేజ్ పండిట్లకు పదోన్నతులు. లాంగ్వేజ్ పండిట్ల పదోన్నతులకు ఏబీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చేసిన సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆర్సీ నంబర్ 2237 ఉత్తర్వులను జారీ చేసింది. ఆ ప్రకారం జీవోలు 14-15లకు ముందు ఉన్న ఉత్తర్వుల మేరకు డిగ్రీ మెథడాలజీల్లో లాంగ్వేజ్ సబ్జెక్టుగా ఉన్న వారికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభిస్తాయని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా నాయకులు తెలిపారు. తాజా ఉత్తర్వుల వల్ల జిల్లాలో తెలుగు, హిందీ సబ్జెక్టుల్లో సుమారు 40 మందికి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు ఇస్తారని వివరించారు. ఇవి కాగా 30 PET పోస్టులను కూడా పదోన్నతిపై భర్తీ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ వార్త ఏలూరుకు సంబంధించినది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.